ఆసియా కప్ 2025 టోర్నీలో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో శ్రీలంక ఓటమి పాలైంది. సూపర్ 4 మ్యాచ్లో సమిష్టిగా రాణించిన పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులు చేసింది. కామిందు మెండిస్ హాఫ్ సెంచరీతో రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కుషాల్ మెండిస్, డెసన్ షనక్, షాతుమా నిశాంకాన్ని తీవ్రంగా నిరాశపరిచారు. తర్వాత పాకిస్తాన్ తడబడిన అతి కష్టం మీద టార్గెట్ను అందుకుంది. ఈ గెలుపుతో ఆసియా కప్ 2025 టోర్నీ ఫైనల్ అవకాశాలను పాకిస్తాన్ నిలుపుకుంది. శ్రీలంక దాదాపుగా దూరం చేసుకుంది. అద్భుతం జరిగితే తప్ప శ్రీలంక ఫైనల్ చేరే అవకాశాలు లేవు. తాజా మ్యాచ్ ఫలితం తర్వాత సూపర్ 4 టేబుల్లో భారత్ అగ్రస్థానంలో ఉండగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ 2-3 స్థానాల్లో కొనసాగుతున్నాయి. శ్రీలంక రన్ రేట్ కూడా నెగిటివ్ గా మారింది. శ్రీలంక ఫైనల్ చేరాలంటే బంగ్లాదేశ్ తమ తదుపరి 2 మ్యాచ్ల్లో భారత్, పాకిస్తాన్ ను ఓడించాలి. అదే సమయంలో శ్రీలంక భారత్ పై భారీ విజయాన్ని నమోదు చేయాలి. అప్పుడు 3 మ్యాచ్లకు 3 గెలిచిన బంగ్లాదేశ్ టాప్ ప్లేస్ లో ఫైనల్ గా చేరనుండగా ఒక్కో మ్యాచ్ గెలిచిన భారత్, శ్రీలంక, పాకిస్తాన్లతో మెరుగైన రన్ రేట్ ఉన్న జట్టు టైటిల్ ఫైట్ కు అర్హత సాధిస్తోంది. భారత్ ను భారీ తేడాతో ఓడిస్తే శ్రీలంక రన్ రేట్ మెరుగవుతుంది. అయితే ఇది జరగడం అసాధ్యమని చెప్పొచ్చు. గతంతో పోలిస్తే లంక జట్టు స్థాయికి తగినట్లు ఆడలేకపోతుంది. సూపర్ 4 తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయిన శ్రీలంక రెండో మ్యాచ్లో పాక్ పై పరాజయం పాలైంది.